నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వేణుగోపాల్ రెడ్డి. ఇది ఎంపీ ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారన్న మీరు? చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీతో గెలవబోతుంది. గత అసెంబ్లీ ఎలక్షన్లో చూసుకున్న చేవెళ్ళ పార్లమెంటులో 1,00,000 ఓట్ల మెజార్టీతో ఉన్నాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేయడం అనే భావనలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు వస్తే నిలదీసే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు చెప్పిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. తెలంగాణకు కేసీఆర్ అయితేనే బాగుంటుందని చెప్పి ఖచ్చితంగా ఈ బడుగు బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారు గతంలో ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలిపించాలని అందరూ కూడా అనుకుంటున్నారు. ఖచ్చితంగా మేము కూడా బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వాలనుకుంటున్నాం. నమస్తే అన్న, మీ పేరు? సత్యనారాయణ రెడ్డి, ధారూర్, నాగారం గ్రామం. ఈ ఎంపీ ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారన్న? ఈ ప్రాంత ప్రజలకు కాసాని జ్ఞానేశ్వర్ సుపరిచితుడు. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా చేసిండు. బడుగు బలహీన వర్గాల కోసం కూడా అతను ఎంతో కృషి చేసిండు. 93 కులాల ఐక్యవేదిక పోరాటం చేసిండు. ఇద్దరు సామాజిక వర్గాలు చూసుకున్నట్లయితే ప్రత్యర్థి పార్టీల్లో రెడ్డి సామాజిక వర్గం ఉన్నది, ఇతను బీసీ సామాజిక వర్గము. దాంట్లో ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం లోపల ఎక్కువ పట్టున్న ప్రాంతం మా ప్రాంతం వికారాబాద్, తాండూరు, పరిగి కానీ ప్రాజెక్టులు కానీ చెరువులు కానీ ముదిరాజుల సంఘం, ముదిరాజుల ఓటు శాతం కూడా ఎక్కువ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కూడా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు బాటలు ఉంటాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే చిత్తులో పోతుంది. పోటీ ఏమున్నా రెండింటి మధ్యలోనే కాసాని జ్ఞానేశ్వరు మరియు కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ మధ్యలోనే పోటీ ఉంటుంది. గెలుపు అవకాశాలు చాలా మట్టుకుంటాయి. ఈ ప్రాంత ప్రజల లోపల మంచి గుర్తింపున్న వ్యక్తి, మంచి సీనియారిటీ ఉన్న వ్యక్తి కూడా కాసాని జ్ఞానేశ్వర్. అతని గెలుపు కోసం మేమందరం కూడా కష్టపడి మా ధారూర్ మండలంలో ప్రయత్నం చేస్తాం. గెలుపు అవకాశాలు లభిస్తాయంటని ఆశిస్తూ ధన్యవాదాలు. మీ పేరు? నా పేరు శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే మాజీ సర్పంచ్, ధారూర్ మండల పార్టీ ప్రెసిడెంట్ని. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు వేసామని ఆల్రెడీ జనాల లోపల వచ్చేసింది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. ఆడపిల్లల్ని బస్సులో తిప్పడం తప్ప ఒక్క హామీ తప్ప వేరే హామీలు ఏవి కూడా నెరవేర్చలేరు. రైతు బంధు అక్కడే ఉంది. రైతు బీమా ఇప్పటివరకు ఎవరికి ఇవ్వట్లేదు. కళ్యాణ లక్ష చెక్కులు ఇవ్వట్లేదు. ఊళ్ళల్లో నీళ్లు రావట్లేదు. పొలాల దగ్గరికి వెళ్తే వ్యవసాయానికి కరెంట్ ఉండట్లేదు. ఎందుకు వేసామరా బాబా అనుకుంటారు. ఖచ్చితంగా కేసీఆర్ను ఒకసారి పొడగొట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా కేసీఆర్కి అండగా ఉంటామని జనాలు అందరూ అంటున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతోనే గెలిపిస్తారని మేము అనుకుంటున్నాము. తప్పకుండా కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తాడు, ఇందులో సందేహమే లేదు. ఇది కాంగ్రెస్ బీజేపీ పోటీ ఇస్తా అంటారు, దాని గురించి ఏమంటారు? కాంగ్రెస్ ఇచ్చిన హామీని ఏది కూడా నెరవేర్చుకోలేదు. బీజేపీలో కూడా ఎవరు హామీ ఇస్తారో వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఉన్నది ఇక్కడ దిక్కు ఒకరే ఒకరు. తెలంగాణకు దిక్కు పెద్ద దిక్కు కేసీఆర్ తప్ప ఎవరు లేరు. ఆయనకు ఎవరు పోటీ రారు. థ్యాంక్ యూ. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే, నా పేరు రాన్లు, నా గ్రామం మున్నూరు సుమారం, ధారూర్ మండలం. ఈ ఎంపీ ఎలక్షన్లలో మీరు ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటారన్న? ఎంపీ ఎలక్షన్లో చేవెళ్ళ పార్లమెంట్ ఎలక్షన్లో కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ రూలింగ్లకు వచ్చి ఎన్నో అబద్ధాలు చెప్పి ఏమి చేయలేకపోయింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అబద్ధాలు మాట్లాడతారు. ఎందుకంటే సాక్షాత్తు మేము ఓటర్గా మేము గమనించింది ఏంటంటే చెప్పిన హామీలలో ఏది కూడా కరెక్ట్ లేదు. 13 సంక్షేమ పథకాలు తీసుకొచ్చి 6 గ్యారంటీలు అంటని చెప్పారు. అందులో ఒక మహిళలు ఒక బస్సు తప్పిస్తే మిగతాది ఏది కూడా కాలేదు. కాకపోతే మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి మంత్రులు కూడా చెప్తున్నారు, కానీ ఏది సక్సెస్ అయితే కాలేదు, వాస్తవం. ఇక అందుట్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నిన్నటిదాకా ఓట్లు అడిగే పరిస్థితిలో వాళ్ళు లేరు. బీజేపీకి ఏమో క్యాడర్ లేదు. కాకపోతే మళ్ళీ ఇంతకుముందు రెడ్డిలకు 2014 రెడ్డికి విశ్వేశ్వరరెడ్డికి టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిండు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎక్కడికి తీసుకొచ్చి పెడితే కూడా బలంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కూడా మరీ ఎక్కువ ఉన్న క్యాడర్ ఉన్న జనాలున్న కాన్స్టిట్యుయెన్సీ బీసీ ఉన్నదన కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తాడు. మేమందరూ కూడా ఆయనకే మద్దతు తెలుస్తాం. ఓకే.